గుడ్ గుడ్ మార్నింగ్ అండి. సో అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. సో ఈ వీడియో ఏంటంటే మనం జనవరి 5 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. అయితే ఆ క్లాసెస్కి సంబంధించి మనం ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపరేషన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఏంటో ఎగ్జామ్స్ అంటే ఒకటి సిఎస్ఐఆర్ నెట్, 2 గేట్, 3 జస్ట్, సెట్, జేఎల్, డిఎల్, పిఎల్ అంటే పాలిటెక్నికల్ లెక్చర్స్. సో బ్రాడ్గా ఈ ఎగ్జామ్స్కి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. అయితే ఈ ఎగ్జామ్స్కి అన్నింటికి ఒకటే సిలబస్. ఆ సిలబస్ కూడా ఏ సిలబస్ అంటే సిఎస్ఐఆర్ నెట్ సిలబస్. ఆ సిలబస్ కూడా ఏ సిలబస్ అంటే సిఎస్ఐఆర్ నెట్ సిలబస్ అని నేను చెప్పాను ఆల్రెడీ. సో ఏం చెప్పాను, సిఎస్ఐఆర్ నెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో అన్నిటికీ అదే ఎగ్జామ్ సిలబస్ అనమాట. ఓకే రైట్. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిఎస్ఐఆర్ నెట్ సిలబస్ని మనం చదువుకుంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ రాయడానికి మనకి స్కోప్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ ఎగ్జామ్కైనా ఈ 9 పేపర్స్ చదవాల్సి ఉంటుంది. ఏంటో 9 పేపర్స్: మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్, క్లాసికల్ మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్, థెర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ అంటే ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనమాట, అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్, కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ అంటే సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్. ఈ 9 పేపర్లు చదవాల్సి ఉంటుంది. అయితే ఈ 9 పేపర్స్ యొక్క ప్రయారిటీ ఈ వీడియోలో సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్లో ఎలా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. ముందు మనకు సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ 3 పార్ట్స్ ఉంటాయి. సో పార్ట్ 1 అంటే పార్ట్ ఏ, పార్ట్ 2 పార్ట్ బి, పార్ట్ 3 అంటే పార్ట్ సి. సో 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 కంప్లీట్గా జనరల్ పేపర్ ఉంటుంది. పార్ట్ 2 అండ్ పార్ట్ 3 ఆర్ ఫిజిక్స్ పేపర్ ఉంటుంది. ఓకే, పార్ట్ 1లో మనకి 30 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ మార్క్ 2, కాబట్టి 30 కాదు 20 క్వశ్చన్స్ ఇస్తాడు. 40. పార్ట్ 2లో 25 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ 3.5, టోటల్గా 87.5. పార్ట్ 3లో 30 క్వశ్చన్స్ ఇస్తారు. ఈచ్ క్వశ్చన్ 5 మార్క్స్, టోటల్గా 150. సో ఇది 40, ఇది 80, 127.5, ఇది ఒక 150. టోటల్గా పేపర్ మనకి 287.5 క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇందులో 20 క్వశ్చన్స్లో 15 రాయాల్సి ఉంటుంది. అంటే 15 2 జార్స్ 30. ఇక్కడ 25లో 20 క్వశ్చన్సే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 15 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, అంటే 5 చాయిస్. ఇక్కడ 20 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, ఇక్కడ ఒక 5 క్వశ్చన్స్ చాయిస్. ఇక్కడ 20 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 10 క్వశ్చన్స్ చాయిస్. 15 2 జార్స్ 30, 20 3.5 70, 30 + 70 100, 25 is 100, అంటే 200 మార్క్స్ పేపర్. ఓకే రైట్. ఈ 200 మార్క్స్ సంబంధించి మనకి సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్ 2011 ముందు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉండేది. 2011 తర్వాత ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కింద మారింది.
అయితే 2007 ముందు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఎలా ఉండేదంటే ఒక ప్రాబ్లం ఇస్తే ప్రాబ్లం యొక్క సొల్యూషన్ రాయడానికి ఒక బుక్లెట్ ప్రొవైడ్ చేసేవారు. ఆ బుక్లెట్లో మనం ఆన్సర్స్ రాయాల్సి ఉండేది. అయితే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే మనకి ఎస్ఏ క్వశ్చన్స్ రాసేటట్టు ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లంకి 3 స్టేజెస్ ఉంటాయి మనం సాల్వ్ చేయడానికి. సో స్టేజ్ నెంబర్ 1, స్టేజ్ నెంబర్ 2, స్టేజ్ నెంబర్ 3. సో స్టేజ్ నెంబర్ 1లో ప్రాబ్లమ్ని ఎలా ప్రొసీడ్ అవుతున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. స్టేజ్ నెంబర్ 2లో ఎలా కంటిన్యూ చేస్తున్నాం, ప్రాసెస్ చేస్తున్నాం. స్టేజ్ నెంబర్ 3లో ఎలా కంక్లూడ్ చేస్తున్నాం. ఈ 3 స్టేజెస్ చాలా ఇంపార్టెంట్. ప్రొసీడ్ అంటే స్టార్ట్ చేయడం, స్టార్ట్ చేసిన దానికి కొన్ని మార్కులు ఉంటాయి. కంటిన్యూ ప్రాసెస్ చేసిన దానికి కొన్ని మార్కులు ఉంటాయి. కంక్లూడ్ చేసిన దానికి అంటే ఫైనల్ ఆన్సర్ తెచ్చిన దానికి కొన్ని మార్కులు ఉంటాయి. అంటే 15 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్ ఉంటే ఈ 15 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్లో ఈ 3 కేటగిరీస్ కింద క్లాసిఫై చేస్తారు. అప్పుడు డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు అందరికీ కంక్లూజన్ రాదు, కొన్ని ఆన్సర్స్ రావు, ఎక్కడో క్యాలిక్యులేషన్స్ ఎక్కడో పోతుంటాయి అనమాట. సో ప్రొసీడ్, ప్రాసెస్ ఈ రెండు రాస్తే కొన్ని మార్కులు వచ్చేవి అనమాట, కంపల్సరీగా వచ్చేవి. క్యాలిక్యులేషన్ రాకపోతే ఆ మార్కులు పోయేవి, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మార్కులు వచ్చేవి. ఇప్పుడు ఇవే క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ మెథడ్లో ఇస్తున్నారు. అంటే అదే క్వశ్చన్ ఇస్తూ ఆప్షన్స్ ఇస్తున్నారు. ఆప్షన్స్లో కరెక్ట్గా ఈ కంక్లూజన్ ఆన్సర్స్ ఉంటాయి అనమాట. ఏదో ఒక ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు ఏటవుతుంది, ప్రొసీడ్ ప్రాసెస్ కరెక్ట్గా వస్తే సరిపోదు, కంక్లూజన్ కూడా 100% కరెక్ట్గా వస్తేనే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. అంటే దీని అర్థం ఏంటంటే ఒక క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తే డిస్క్రిప్టివ్లోనే ఎన్నో కొన్ని మార్కులు వచ్చాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మార్కులు రావడం కాదు, ఆ క్వశ్చన్ 100% మనకు వస్తేనే, అంటే కంక్లూజన్ వరకు వస్తేనే మనం ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి, లేకపోతే నెగిటివ్ మార్కుల కింద పోతుంది. కాబట్టి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనేది కొంచెం కేర్ఫుల్గా రాయాల్సినటువంటి ఎగ్జామ్ అనమాట. ఓకేనా, రైట్. అయితే ఇప్పటి వరకు 2011 తర్వాత మొన్న 2020 నవంబర్లో ఒక ఎగ్జామ్ జరిగింది. ఆల్మోస్ట్ 10 years అంటే మొత్తం 19 times ఎగ్జామ్ జరిగింది. ఎందుకంటే ఇయర్లీ ట్వైస్ కదా. 2020లో అంటే లాస్ట్ ఇయర్లో, అంటే కిందటి సంవత్సరంలో ఒకేసారి ఎగ్జామ్ జరిగింది కాబట్టి 19 times జరిగింది. ఈ 19 timesలో యావరేజ్గా 80 నుంచి 75 మార్క్స్ వస్తే ఓసీ క్యాండిడేట్ క్వాలిఫై అయ్యారు. 75 నుంచి 70 మార్క్స్ వస్తే బీసీ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. 70 నుంచి 60 మార్క్స్ వస్తే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు క్వాలిఫై అయ్యారు. చాలా రేర్ కేసెస్లో, 1-2 కేసెస్లో మాత్రం 80 కన్నా మ్యాక్సిమం కట్ ఆఫ్ పెరిగింది. ఇంకొక 2-3 times 60 కన్నా కట్ ఆఫ్ తగ్గింది. సో మిగతా అన్నిసార్లు కూడా ఈ రీజియన్లోనే మనకి కట్ ఆఫ్ రీజియన్ సిఎస్ఐఆర్ నెట్ కట్ ఆఫ్ ఉంది. ఓకేనా, రైట్. అంటే ఆల్మోస్ట్ మనకి 80 మార్క్స్ కానీ మనం రీచ్ అయ్యేటట్టు చేయగలిగితే డెఫినెట్గా ఎల్ఎస్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో జేఆర్ఎఫ్ కూడా వస్తుంది. ఎస్సీ ఎస్టీలకి అయితే, అదే బీసీ ఎస్సీ ఎస్టీలకి అయితే కంపల్సరీగా జేఆర్ఎఫ్ వస్తుంది. ఎల్ఎస్ అదే ఓసీకి అయితే ఎల్ఎస్ గ్యారెంటీకి వస్తుంది, జేఆర్ఎఫ్ రావచ్చు రాకపోవచ్చు. సో ఎనీవే 80 మార్క్స్ మనకు కావాలి. అంటే అవుట్ ఆఫ్ 200లో 80 మార్క్స్ కావాలి. అవుట్ ఆఫ్ 200లో 80 మార్క్స్ కావాలి అంటే మనకి ఇక్కడ చూడండి, థర్డ్ పార్ట్లో ఒక 20 క్వశ్చన్లు, అంటే 30 ఇస్తే 20 రాయాలి. 30లోని మనకి 9 పేపర్లు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 పేపర్లో 9 5s అవుట్ ఆఫ్ 30లో 9 చేయగలిగితే 45 మార్క్స్ ఇక్కడికి వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి బేసిక్గా ఇక్కడ 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 25 క్వశ్చన్స్ కూడా సిఎస్ఐఆర్ నెట్కి సంబంధించి పార్ట్ బిలో ఈ 3 పేపర్ల నుంచి తప్పించి పైన 6 పేపర్ల నుంచి పార్ట్ బి క్వశ్చన్స్ ఇస్తాడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో పార్ట్ బి క్వశ్చన్స్, పార్ట్ సి ఎన్ని పేపర్స్లోంచి ఇస్తాడు, పార్ట్ బి క్వశ్చన్స్ పై 6 పేపర్స్ నుంచి ఇస్తాడు. పై 6 పేపర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ ఇస్తాడు. 6 పేపర్స్ నుంచి 25 క్వశ్చన్స్ ఇస్తున్నాడంటే యావరేజ్గా ఒక పేపర్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక పేపర్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే మ్యాథమెటికల్ మెథడ్స్ అండ్ ఫిజిక్స్ 4, క్లాసికల్ మెకానిక్స్ 4, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ 4, క్వాంటమ్ మెకానిక్స్ 4 నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం
ఇక్కడ ఒక 7 నుంచి 8 క్వశ్చన్లు ఆన్సర్ చేసాం అనుకోండి, 3.5 అంటే యావరేజ్గా ఎంత అవుతాయన్నమా 24 4 28. సో టోటల్గా ఎన్ని అవుతున్నాయి 8 + 3 13 + 1 73. జనరల్ పేపర్ అర్థమెటిక్ రీజనింగ్ మనందరమీ కూడా మ్యాథమెటిక్స్ వాళ్ళమే కాబట్టి 20 క్వశ్చన్లలోని ఖచ్చితంగా ఒక 5 క్వశ్చన్లు వచ్చిన ఉంటాయి. 5 రెళ్ళు 10 80 మార్కులు. సో దీన్ని టార్గెట్ చేసుకొని మనం ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా సిఎస్ఆర్ నెట్ క్వాలిఫై అవుతాం. అయితే ఇందులో 1-2 క్వశ్చన్లు పోయినా ప్రాబ్లం లేదు, 83 కదా. సో ఇక్కడ ఒక క్వశ్చన్ పోయింది అనుకోండి, మీకు 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి పోయిందంటే ఓవరాల్గా 6.5 మార్క్స్ పోతాయి. గుర్తుపెట్టుకోండి, మీకు యాక్చువల్గా 5 రావాల్సిన 5 పోతూ మీకు వచ్చిన టోటల్లోంచి 1.5 పోతుంది, కాబట్టి 6.5 పోతాయి అనమాట. సో ఇందులోంచి కానీ 1-2 తప్పైనా ఆల్మోస్ట్ మీరు ఏపీ సెట్ ద సిఎస్ఐఆర్ నెట్ కట్ ఆఫ్ రీజియన్లో ఉంటారనమాట. అయితే ఈ 80 మార్క్స్ రావడానికి మనకు ఉన్నటువంటి ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటి, ఈ పేపర్స్లో ఏ పేపర్స్ నుంచి 3.5 మార్క్స్ ఎలా వస్తాయి, 5 మార్క్స్ ఎలా వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఓకే.